హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఐ ఎమ్ మహేష్ సామ్లా. నేను అనాటమీలో కూడా వర్క్ చేయడం జరుగుతుందండి. సో అనాటమీలో మీకు లైవ్ క్లాసెస్ రూపంలో అందుబాటులో ఉంటాను. అట్ ద సేమ్ టైం రికార్డింగ్ క్లాసెస్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి. సో ఫ్రెండ్స్, నా ప్రొఫైల్ నేమ్ వచ్చేసి మహేష్ సామ్లా అని ఉంటుంది. సో అనాటమీ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు సర్చ్ బాక్స్లో కనుక మహేష్ సామ్లా అని ఎంటర్ చేస్తే నా ప్రొఫైల్ ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ నేను డైలీ లైవ్ క్లాస్తో పాటు రికార్డింగ్ రూపంలో కూడా అవైలబిలిటీ ఉంటాయండి, అన్ని క్లాసెస్ కూడా. సో అనాటమీ గురించి మీ అందరికీ తెలుసు కదండి. సో లార్జెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చండి. సో లార్జెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా అండి. సో ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కంప్లీట్ సిలబస్ మొత్తాన్ని కూడా ప్రొవైడ్ చేసే ఏకైక యాప్ ఏదైనా ఉందంటే అది అనాటమీ అని చెప్పొచ్చండి. సో ఇక్కడ మనకి స్పెషల్గా బ్యాచ్ కోర్సెస్ ఉంటాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఎగ్జామ్కి సంబంధించి రక్షక్ అనే పేరుతో ఒక స్పెషల్ బ్యాచ్ కోసం తయారు చేశారు. సో ఈ కోర్స్ అనేది మనకి నవంబర్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ కోర్స్ ఏంటంటే మీకు కంప్లీట్ సిలబస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో అన్ని టాపిక్స్ అన్ని సబ్జెక్ట్స్ కలుపుకొని కంప్లీట్ సిలబస్ అనేది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మీకు జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ఎగ్జామ్ గురించి కూడా ఒక స్పెషల్ బ్యాచ్ తయారు చేయడం జరిగింది. ఇక్కడ కూడా టాప్ ఎడ్యుకేటర్స్ అందరూ కూడా క్లాసెస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. టీచర్స్ అండి. సో ఇందులో 2 రకాల సర్వీసెస్ ఉంటాయండి. సో ఒకటి ఫ్రీ సర్వీస్ ఉంటుందండి, ఎట్ ద సేమ్ టైం ఒకటి పెయిడ్ సర్వీస్ ఉంటుందండి. సో పెయిడ్ సర్వీస్ని మనం ప్లస్ ఫీచర్స్ అంటాం. సో ప్లస్ సబ్స్క్రిప్షన్ అని చెప్పి అంటాం. సో ఇందులో ఏంటంటే ఫేవరెట్ ఎడ్యుకేటర్స్ చెప్పే ప్రతి లెసన్ కూడా వినొచ్చు అండ్ కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంటుందండి. రెగ్యులర్గా డౌట్ క్లియర్ సెషన్స్ ఉంటాయి, లైవ్ క్లాసెస్ ఉంటాయండి, అన్ని కూడా రికార్డింగ్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. సో సిలబస్ మొత్తం కూడా కవర్ చేస్తారు, ఫ్రీ టెస్ట్ కండక్ట్ చేస్తారు అండ్ వీక్లీ మాక్ టెస్ట్ కూడా ఉంటాయి. సో ఇందులో జాయిన్ కావడం కనుక మన విద్య అని చెప్పి రిఫరల్ కోడ్ కనుక మీరు ఎంటర్ చేశారనుకోండి. సో ఇందులో మీకు ఏంటంటే మన విద్య ఇక్కడ చూపించండి రిఫరల్ కోడ్ మన విద్య, మన యూట్యూబ్ ఛానల్ పేరండి. అది మీరు ఎంటర్ చేస్తే 10% డిస్కౌంట్ కూడా వస్తుందండి. నేను మహాలక్ష్మయ్య సార్, హిస్టరీ ఫ్యాకల్టీ. నేను తెలంగాణ హిస్టరీ సుమారు ఒక 12 సంవత్సరాల నుంచి చెబుతూ ఉన్నాను. ఇలాంటి తెలంగాణ హిస్టరీ మరియు సంస్కృతి అన్నది మనం రాయబోయే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే అంశం. మరి అలాంటి తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతి అనేది ఎలా అడుగుతాడు, మరి ఎక్కడ నుండి ఎక్కడ దాకా మనం అనేవారిని దానిని ఎంత లోతుగా విశ్లేషించాలి అన్నది ఇక్కడ మనం చెప్పుకునే అంశం. అంటే రాష్ట్ర స్థాయిలో రాయబోయే ప్రతి ఒక్క ఎగ్జామ్ అంటే గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఐ, కానిస్టేబుల్, విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ మరియు రాష్ట్ర స్థాయిలో జరిగే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి ఒక్కసారి మనం చెప్పుకుంటే దానిలో అడిగే ఒక అంశం తెలంగాణ చరిత్ర సంస్కృతి. మరి ఇలాంటి తెలంగాణ చరిత్ర సంస్కృతి అన్నది మనం చదవలేదా అంటే 2014 కంటే ముందుగా మనం వీటిలోంచి కొన్ని అంశాలని చదివే ఉన్నాం. అంటే ఆ రోజు దానిని మనం ఆంధ్రప్రదేశ్ చరిత్ర రూపంలో మన యొక్క అంశాలని మనం చదువుకున్నాం. కానీ 2014 తర్వాత మన యొక్క రాష్ట్రం ఏర్పడింది. ఎప్పుడైతే మన యొక్క రాష్ట్రం అనేది ఏర్పడ్డదో ఆ యొక్క రాష్ట్రం మరి దాని యొక్క భౌగోళిక అంశాలతో పాటుగా మరి దాని చరిత్ర అన్నది ప్రజలందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో మన యొక్క మరి గడ్డ యొక్క అంటే తెలంగాణ గడ్డ యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం మనకు కావలసిన అంశాలని ఏకం చేసి మనకి అందించడం జరిగింది. అలా మనం ఈరోజు చదువుకుంటున్నాం అంటే అది మన యొక్క చరిత్ర. ఈ యొక్క చరిత్ర అన్నది క్రీస్తు పూర్వం 225 అనే సంవత్సరంలో క్రీస్తుపూర్వం 225 అనే సంవత్సరంలో శాతవాహనులు అనే వారితో ప్రారంభమైంది. అలాంటి చరిత్ర 1948 అనే సంవత్సరం దాకా కొనసాగి ఆసబ్జాహీల పాలనా కాలంలో ఇది ముగియడం జరిగింది. అంటే ఒక్కసారి మనం చూస్తే మన చరిత్ర ఎప్పుడు ప్రారంభమైందంటే క్రీస్తు పూర్వం 225 అనే సంవత్సరంలో శాతవాహనులు అనే వారి ద్వారా శాతవాహనులు అనే వారి నుండి ప్రారంభమై ఈ యొక్క చరిత్ర క్రీస్తు శకం
1948 అనే సంవత్సరంలో ఆసఫ్ జాహీల వరకు కొనసాగింది. ఆసఫ్ జాహీలు అనే వారి వద్ద వరకు కొనసాగిన చరిత్ర ఇది. అంటే ఇక్కడ నుండి అంటే శాతవాహన్ నుండి ఆసఫ్ జాహీల దాకా మధ్యలో కాకతీయులు అనే వారి గురించి, కుతుబ్ షాహీలు అనే వారి గురించి కూడా చరిత్ర అన్నది గొప్ప అంశాలు అందించింది. అంటే ఇక్కడ చూస్తే మన యొక్క తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేది మనకి ఎలా ముందుకెళ్ళాలి, మరి మనకంటే ముందు ఉన్న పాలకులు, మన యొక్క పూర్వీకులు, వారు మనకు అందించిన అంశాలు ఏంటి, వారు ప్రవేశపెట్టిన పథకాలు, వారు సమాజానికి అందించిన గొప్ప విలువలు, అలాంటివన్నీ కూడా మన యొక్క చరిత్రలో మనం చదువుకుంటాం. ఇలాంటి చరిత్ర మనం రాయబోయే ప్రతి ఒక్క పోటీ పరీక్షలకి ఉపయోగపడే అంశం. నీవు ఏ పోటీ పరీక్ష రాసినా దానిలో ఖచ్చితంగా ఉండేది ఏమిటి అంటే తెలంగాణ చరిత్ర సంస్కృతి. ఇలాంటి తెలంగాణ చరిత్ర సంస్కృతి రాష్ట్ర స్థాయిలో చూస్తే 100% తెలంగాణ చరిత్ర అనే అంశం నుంచి తెలంగాణ చరిత్రలోని బిట్లే వస్తాయి. అదే భారతదేశ చరిత్ర అనేది చూస్తే అంటే దేశవ్యాప్తంగా జరిగే ఎగ్జామ్ అనేది చూస్తే ఆ యొక్క దేశవ్యాప్తంగా జరిగే ఎగ్జామ్లో మన యొక్క తెలంగాణ చరిత్ర సంస్కృతి అన్నది 40% వరకు అడిగే అవకాశం ఉంటుంది. అంటే రాష్ట్ర స్థాయిలో చూస్తే దీనికి 100% అడిగే అవకాశం ఉంటుంది. అలాగే దేశ స్థాయిలో చూస్తే అంటే మన యొక్క మరి జాతీయ విద్యా ఉన్నత మండలి అనేది దేశ స్థాయిలో సిలబస్ని 60-40% చూపింది. అంటే 60 జాతీయ సిలబస్, 40 రాష్ట్ర సిలబస్ పెట్టాలి అన్నది దేశ స్థాయిలో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఉండే అంశం. కానీ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే అంశాలలో తెలంగాణ చరిత్ర అన్నదానికి రాష్ట్ర స్థాయి సిలబస్ ప్రకారం చూస్తే ఒక రాష్ట్రం తన యొక్క స్థానిక చరిత్ర గురించి ఎక్కువ మొత్తం ఇవ్వాలి. అంటే ఇక్కడ ఒకసారి మనం చూస్తే తెలంగాణ చరిత్ర అన్నది మరి ఏ అంశాలు ఉంటవి అనేది చూస్తే తెలంగాణ చరిత్రలో సిలబస్ అనేది తెలంగాణ చరిత్రలో ఏమేమి పాఠాలు ఉన్నవి అనేది చూస్తే తొలిసారి శాతవాహనులు, ఈక్ష్వాకులు, విష్ణుకుండెనలు, వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, పద్మనాయకులు, కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీలు అనే వారే మన యొక్క తెలంగాణ చరిత్రలో సిలబస్లో ఉన్న అంశాలు. అంటే ఇక్కడ ఒకసారి చూస్తే మన యొక్క తెలంగాణ చరిత్రలో తొలిసారి శాతవాహనులు, ఈక్ష్వాకులు, విష్ణుకుండినలు, వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, పద్మనాయకులు, కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీలు, వీరు మన యొక్క సిలబస్లో ఉన్న అంశాలు. అంటే తెలంగాణ చరిత్ర అనగానే మనకు కనపడే సిలబస్లో ఉన్న అంశాలు ఈ యొక్క 10 అంశాలు. అంటే తొలిసారి తెలంగాణ చరిత్ర అన్నది శాతవాహనులతో ప్రారంభమైంది. అదే తెలంగాణ చరిత్ర అన్నది ఆసఫ్ జాహీలతో ముగిసిపోయింది అని మనం చెప్పుకున్నాం. అంటే తొలిసారి క్రీస్తు పూర్వం 225 అనే సంవత్సరంలో శాతవాహనులు అనేవారు తెలంగాణ గడ్డ మీద తమ యొక్క పరిపాలనా కేంద్రంగా జగిత్యాల జిల్లాలోని కోటి లింగాలను ఏర్పాటు చేసుకొని వారు ఇక్కడ పరిపాలన ప్రారంభించారు. అలా తొలిసారి మన యొక్క తెలంగాణ గడ్డని, తెలంగాణ ప్రాంతాన్ని పాలన చేసి అభివృద్ధి చేసిన మొట్టమొదటి వారు శాతవాహనులు.
వీరే తెలుగు జాతిని ఏకం చేసి పాలన చేశారు. తెలుగు జాతిని ఏకం చేసి పాలన చేశారు. అలాంటి శాతవాహనులు అనేవారు గొప్పగా పాలన చేస్తే వారి యొక్క రాజ్యం పతనమైన తర్వాత తెలంగాణ ప్రాంతంలో నాగార్జున కొండ సమీపాన విజయపురి అనే దానిని కేంద్రంగా చేసుకొని రెండవసారి పాలన చేసింది ఎవరు అంటే ఈక్ష్వాకులు. అంటే తొలిసారి శాతవాహనులు, రెండవసారి ఈక్ష్వాకులు. ఈ ఈక్ష్వాకులు అనేవారే మరి తెలంగాణ గడ్డ మీద గొప్పగా బౌద్ధ మత విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసిన ప్రముఖులు. అలా శాతవాహనుల తర్వాత ఈక్ష్వాకులు ఈ యొక్క గడ్డని పాలన చేశారు. ఎప్పుడైతే ఈక్ష్వాకులు అనేవారు పరిపాలన అనేది ముగిసినదో ఆ తర్వాత మరి విష్ణుకుండెనులు అనేవారు నల్లగొండ జిల్లాలో ఉన్న ఇంద్రపురి అనే దానిని, అలాగే కృష్ణానదీ తీరాన ఉన్న అమరావతి అనే వాటిని ప్రధాన కేంద్రాలుగా గొప్పగా మరొక్కసారి మన యొక్క ప్రాంతాన్ని పాలన చేసిన ప్రముఖులు ఎవరు అంటే విష్ణుకుండెనులు. శాతవాహనులు పతనమైన తర్వాత ఈక్ష్వాకులు వచ్చారు. ఈక్ష్వాకుల రాజ్యం అంతమైన తర్వాత విష్ణుకుండెనులు వచ్చారు. అలా విష్ణుకుండెనులు అనేవారు పాలన చేసిన అనంతరం తెలంగాణ గడ్డ మీద మరి రెండో కాశీగా, దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ అనే దానిని ప్రధాన కేంద్రంగా చేసుకొని ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి గొప్పగా పరిపాలన అందించిన వారు ఎవరు అంటే వేములవాడ చాళుక్యులు. ఇలాంటి వేములవాడ చాళుక్యులే ఈరోజు మనం వేములవాడలో చూస్తున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించిన ప్రముఖులు. అదే సమయంలో ఖమ్మం జిల్లాలో ఉన్న ముదిగొండ అనే ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని పాలన చేసింది ఎవరు అంటే ముదిగొండ చాళుక్యులు. అంటే తెలంగాణ ప్రాంతాన్ని ఒకే సమయంలో పాలన చేసింది ఎవరంటే వేములవాడ చాళుక్యులు, వారితో పాటు ముదిగొండ చాళుక్యులు. అలాగే కళ్యాణి అనే పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని పాలన చేసింది ఎవరు అంటే కళ్యాణి అనే పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని పాలన చేశారు. చూడండి, తెలంగాణ చరిత్రలో ఒకే సమయంలో ఒకేసారి పాలన చేసిన రాజవంశాలు వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, అలాగే కళ్యాణి చాళుక్యులు. ఈ ముగ్గురు కూడా ఒకే సమయంలో ఒకేసారి పరిపాలన చేసిన వారు. వీరు అనేవారు పాలన చేస్తున్న సమయంలోనే ఏర్పడిన మరొక ప్రముఖ రాజవంశం కాకతీయులు. చూడండి, తెలంగాణ గడ్డ మీద తొలిసారి మహిళగా రుద్రమాదేవి పాలన చేసినది కాకతీయులలోనే. అంటే ఈరోజు మనం వరంగల్ అనే పేరుతో పిలుచుకోబడుతున్న పట్టణాన్ని ఓరుగల్లు అనే పేరుతో రాజధానిగా ఏర్పాటు చేసుకొని తెలంగాణ గడ్డని గొప్పగా పాలన చేసింది ఎవరంటే కాకతీయులు. అలాంటి కాకతీయులు అనేవారు ఏర్పాటు చేసిన పరిపాలనా విధానంలోని సప్త సంతానాలు అనే అంశాన్ని ఈరోజు అంటే 2014 తర్వాత ఏర్పడిన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణకి కావలసిన పరిపాలనా విధానంలో కాకతీయులు ఏర్పాటు చేసుకున్న సప్త సంతానాలనే తీసుకొని ఈరోజు కూడా పాలన చేస్తున్నది. అలాగే ఇక్కడ ఉన్న కాకతీయులు అనేవారే మరి గొప్పగా ఆ రోజు ప్రజలకు కావలసిన మరి వ్యవసాయ సాగు కోసం, ప్రజలకి త్రాగునీటి కోసం చెరువులు ద్రవించారు. అలాంటి చెరువులు ఈ రోజుకి కూడా
మరి అలానే దర్శనమిస్తున్నాయి. అలాంటి కాకతీయులు అనేవారే తొలిసారి తెలంగాణ గడ్డ మీద చెరువులు, కాలువలు, అలాగే వర్తక వ్యాపారాలు అనేవి గొప్పగా నిర్వహించిన వారు. ఇక్కడ ఉన్న తెలుగు జాతి మొత్తాన్ని ఏకం చేసి పాలన చేసిన రెండవ గొప్ప రాజవంశం కాకతీయులు. అలాంటి కాకతీయులు అనేవారు పాలన చేస్తున్న సమయంలోనే ఢిల్లీ సుల్తాన్లుగా ఉన్న ముస్లింలు వీరి మీద 5 సార్లు దండయాత్ర అనేది చేయటం వలన కాకతీయ రాజ్యం అన్నది పతనమైంది. అలా కాకతీయులు పతనమైన ఆ తర్వాత కుతుబ్ షాహీలు అనేవారు వచ్చే మధ్యలో పాలన చేసింది ఎవరంటే పద్మనాయకులు. వీళ్ళెవరు అంటే వెలమలు. వీరినే రాచకొండ వెలములు, దేవరకొండ వెలములు అని పిలుస్తాం. రాచకొండ, దేవరకొండ వెలములు అని పిలుస్తాం. అంటే పద్మనాయకులు అంటే వెలమ నాయకులు. వీరు కాకతీయుల కాలంలోనే ఏర్పడిన వారు. కాకతీయుల కాలంలోనే రేచెర్ల అనే గోత్రానికి సంబంధించి కాకతీయుల కాలంలో సేనానులుగా ఉండి కాకతీయ రాజ్యము అన్నది ముస్లిం దండయాత్రలలో పతనమైన తరువాత వీరు రాజ్యానికి వచ్చి పాలన చేయటం జరిగింది. అలా కాకతీయులకి కుతుబ్ షాహీలకి మధ్యలో పద్మనాయకులు ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ ఐకాన్ అనగానే మనకు గుర్తొచ్చేది చార్మినార్. ఆ చార్మినార్ అన్న కట్టడాన్ని చూస్తే మనకు గుర్తొచ్చే పాలకులు ఎవరు అంటే కుతుబ్ షాహీలు. ఇలాంటి కుతుబ్ షాహీలు తెలంగాణ గడ్డ మీద మరొకసారి తెలుగు జాతికి చెందిన ప్రజలందరినీ ఏకం చేసి పాలన చేశారు. అలాంటి కుతుబ్ షాహీలే తొలిసారి మన యొక్క హైదరాబాద్ పట్టణాన్ని నిర్మించిన ప్రముఖ రాజవంశం. ఆ హైదరాబాదులో చార్మినార్, గోల్కొండ, పురాణాపూల్ ఇలాంటి ప్రముఖ కట్టడాలని నిర్మాణం చేశారు. అలాంటి ప్రముఖ కట్టడాలని నిర్మాణం చేసి తెలంగాణలో మరొకసారి కాకతీయులను గుర్తు చేసుకొని చెరువులు కూడా నిర్మించారు. వారు నిర్మించిన చెరువుల్లో ప్రముఖమైనది హుస్సేన్ సాగర్. ఈరోజు అది మురికి కూపంగా మురికి నీటితో నిండి ఉన్నది, అది వేరే విషయం. అలా కాకతీయులు, పద్మనాయకులు, కుతుబ్ షాహీల అనంతరం తెలంగాణ గడ్డని పాలన చేసింది ఎవరు అంటే మన యొక్క ఆసఫ్ జాహీలు. వీళ్ళు అనేవారు ఒకసారి చూస్తే 1948 అనే సంవత్సరం దాకా పాలన చేసిన ప్రముఖ రాజవంశం. శాతవాహనులు క్రీస్తుపూర్వం 225లో తెలంగాణ చరిత్రని ప్రారంభిస్తే ఈ తెలంగాణ చరిత్ర ఆసఫ్ జాహీలు అనే వారితో ముగిసిపోయింది. ఎప్పుడు అంటే 1948లో. వీరి గురించి చెప్పాలి అంటే హైదరాబాద్ పట్టణాన్ని చూస్తే, ఆ హైదరాబాద్ పట్టణంలో ఉన్న కట్టడాలు చూస్తే వీరు మనకి గొప్పగా గుర్తొస్తారు. వీళ్ళు రాష్ట్రపతి భవనం కానీ, గవర్నర్ ఉండే రాజ్ భవన్తో సహా హైకోర్టు, మన ప్రజాప్రతినిధులు ఉండే శాసనసభ, దానితో పాటుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం, అలాగే ఉస్మానియా హాస్పిటల్, దానితో పాటు నిజాం హాస్పిటల్, నీలోఫర్ ఇలాంటి హాస్పిటల్స్ అన్నిటినీ, అలాగే అనేక భవనాలని నిర్మించింది ఎవరు అంటే ఆసఫ్ జాహీల్. వీళ్ళే మన యొక్క తెలంగాణకి అలాగే మన యొక్క భారతదేశానికి అనేక గొప్పవి అందించారు. ఉదాహరణకి దక్కన్ రేడియో ఆల్ ఇండియా రేడియోగా పిలువబడుతున్నది. ఎన్ఎస్ఆర్టీసీ అది ఏపీఎస్ఆర్టీసీగా ఈరోజు టీఎస్ఆర్టీసీగా మారిపోయినది. దక్కన్ ఎయిర్వేస్ ఇండియన్ ఎయిర్లైన్స్గా మారింది. అంటే వీరు అనేవారు చాలా గొప్పగా అనేక అనేక వాటిని భారతదేశానికి రాష్ట్రానికి అందించారు. ఈరోజు మనం చూస్తున్న
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అలాగే దక్కన్ రైల్వే స్టేషన్ హైదరాబాద్ నాంపల్లిలో ఉంటుంది, కాచిగూడ రైల్వే స్టేషన్. అలాంటి స్టేషన్లని ఒకసారి చూస్తే మనకి గొప్పగా గుర్తొచ్చేది ఎవరంటే మన యొక్క ముందున్న పాలకులైన ఆసఫ్ జాహీలు. అలా తెలంగాణ చరిత్రలో ఒక్కొక్క రాజ ప్రముఖ వంశానికి గొప్ప ఘనకీర్తి అనేది ఉండటం జరిగింది. అలా మనం అనేవారి తెలంగాణ చరిత్ర అనేది చూస్తే ఆ యొక్క తెలంగాణ చరిత్రలో మనం ముఖ్యంగా చూడవలసింది ఎవరిని అంటే శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినలు, వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, పద్మనాయకులు, కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీల్. వీరు మనకి మన యొక్క తెలంగాణ చరిత్రలో ఉన్న అంశాలు అంటే సిలబస్లో ఉన్న పాఠాలు. ఈ యొక్క పాఠాలని ఖచ్చితంగా చదివితే మనం రాయబోయే ఎగ్జామ్లో మనం అనే వారిని విజయాన్ని సాధించడానికి తోడ్పడతాయి. అలాగే తెలంగాణ చరిత్రతో పాటుగా మనకి తెలంగాణ సంస్కృతి, దానిని తెలంగాణ సంస్కృతి వారసత్వ సంపద అని పిలుస్తాం. వారసత్వ సంపద అంటే సంస్కృతి వారసత్వ సంపద. వారసత్వం అంటే మనకి మన యొక్క పూర్వీకులు మనకి ఎలా ఇస్తారు అంటే భూముల రూపంలో, ఆస్తుల రూపంలో, ధన రూపంలో మన యొక్క ముందున్న పూర్వీకులు మనకి ఆస్తినిస్తారు. కానీ మనకంటే ముందు ఉన్న పూర్వీకులు, మన యొక్క పాలకులు, మనకంటే ముందున్న పెద్దలు మనకిచ్చిపోయిన గొప్ప ఆస్తి ఏమిటంటే మనకి సంస్కృతి. దానినే వారసత్వ సంపద అని పిలుస్తాం. వారసత్వ సంపద కాదంటే అవునా కాదా? ఎస్, ఇది మన యొక్క సంపద. అందుకే మనం దానిని రక్షిస్తున్నామా లేదా అంటే ఖచ్చితంగా రక్షిస్తూనే ఉన్నాం. మన యొక్క ఆచార సాంప్రదాయాలన్నిటిని కూడా మనకంటే ముందున్న పూర్వీకులు ఏర్పాటు చేసి వెళ్ళిపోయారు. వారు ఏర్పాటు చేసిన ఆ యొక్క ఆచార సాంప్రదాయాలని వ్యతిరేకించే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు. అంటే ఇక్కడ చూస్తే మనకంటే ముందు ఇచ్చిన పూర్వీకులు అనేవారు ఇచ్చిన సంస్కృతి, అదే వారసత్వ సంపద అనేది చూస్తే వాటిలో ముఖ్యమైనది ఏమిటి అంటే చూడండి, పండుగలు, జాతరలు, నాట్యములు, పుణ్యక్షేత్రాలు, కవులు, తెలంగాణ తల్లి, వ్యక్తులు, బిరుదులు, మతాలు, జాతులు, పాటలు, భాషా పదాలు, ప్రసిద్ధ ప్రదేశాలు, పత్రికలు, తెలంగాణ ముఖ్యాంశాలు. ఇవి మనకున్న సంస్కృతి. అంటే తెలంగాణ సంస్కృతి వారసత్వ సంపద అనే అంశంలో ఉన్న సిలబస్ మనకు తెలుసు. మనం రాయబోయే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో మన యొక్క తెలంగాణ సంస్కృతి వారసత్వ సంపద అనే అంశాల నుంచి ఖచ్చితంగా 9 మార్కులు అనేవి నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా అడుగుతాడు అనే విషయం అందరికీ తెలుసు. అంటే ఇక్కడ ఒకసారి చూస్తే మన యొక్క సంస్కృతిలో ఉన్న అంశాలలో మొదటిది ఏమిటంటే పండుగలు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేయబడిన ఈ యొక్క సిలబస్లో పండుగలుగా ఒక అంశాన్ని ఏర్పాటు చేశారు. పండుగలు అంటే బతుకమ్మ, బోనాలు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతిలో గొప్పగా ఉండేది ఏమిటంటే బతుకమ్మ, అలాగే బోనాలు. వీటితో పాటు తెలంగాణలో ఉన్న హిందూ ముస్లింలు ఇద్దరు కలిసి చేసుకునే మొహరం పండగ, అలాగే ఆదివాసీలు పండగలు, తీజ్ అనే పండగలు. ఇవి తెలంగాణ రాష్ట్ర
వారసత్వ సంపద అనే దాంట్లో పండుగలలో ఉన్నవి ఈ 4. అంటే ప్రతి పండుగకి గొప్ప విలువ తెలంగాణ గడ్డ మీద ఉంటుంది. కానీ మనం రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే పండుగలు బోనాలు, బతుకమ్మ. అలా పండుగలు అనేవి చూస్తే ఆ పండుగల తర్వాత జాతరలు. తెలంగాణ రాష్ట్ర జాతర మేడారం జాతర. ఆ మేడారం జాతరతో పాటుగా నగోబా జాతర, గొల్లగట్టు జాతర, ఏడుపాయల జాతర, కొండగట్టు జాతర. అలాగే తెలంగాణ రాష్ట్రంలో అనేక జాతరలు అనేవి జరుగుతాయి. వాటిలో ముఖ్యమైన జాతరలని మనం శ్రద్ధగా చదవాలి. అంటే పండుగలు, జాతరలు. ఆ తర్వాత ఉన్నది ఏమిటంటే నాట్యములు. నాట్యములు అంటే ఫోక్ డ్యాన్స్, జానపద నాట్యములు. అంటే తెలంగాణ గడ్డ మీద తెలంగాణ రాష్ట్ర నాట్యముగా ఉన్నది ఏమిటంటే పేరిణి. ఆ పేరిణితో పాటు గుస్సాడి, రేల, అలాగే గరగల నాట్యం, గురవయ్యల నాట్యం. ఇలా తెలంగాణ గడ్డ మీద తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడిన తరువాతనే మనకు సంబంధించిన మన ప్రాంతంలో ఉన్న నాట్యములు అనేవి మనకు తెలిసినవి. అంటే జాతరలు, అంతకుముందు పండగలు, ఇప్పుడేమో నాట్యములు అన్నవి మన సిలబస్లో అంశం. ఆ తర్వాత ఉన్నవి ఏంటంటే పుణ్యక్షేత్రాలు. తెలంగాణ గడ్డ మీద మనం ఒకసారి చూస్తే 2014 కంటే ముందు ఈ యొక్క తెలంగాణ గడ్డ మీద మనకు తెలిసిన పుణ్యక్షేత్రాలుగా ఒకటి యాదాద్రి, రెండవది వేములవాడ, మామూలుగా అయితే కొమరవెల్లి, ఐనవోలు. ఇవి బాగా తెలిసిన పుణ్యక్షేత్రాలు. వీటితో పాటుగా భద్రాచలం. కానీ 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని పాలన చేసిన కాకతీయులు అనే వారి యొక్క పాలనని వారసత్వంగా తీసుకోవడం వలన ఆ యొక్క వారసత్వంలో సప్త సంతానాలలో ఒకటైన గుడి అనే అంశం ద్వారా తెలంగాణలో ఉన్న అన్ని గుడులను, అన్ని పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మనకి ఈరోజు మన ప్రాంతంలో ఉన్న పుణ్యక్షేత్రాలు అన్నీ కూడా తెలిసేటట్టుగా చేసింది. అలా పుణ్యక్షేత్రాలు అంటే బాసర, ధర్మపురి, వేములవాడ, మరి యాదాద్రి, ఇలాంటితో వాటితో పాటు మెదక్ చర్చి, బిర్లా టెంపుల్, ఇలాంటివన్నిటిని మన యొక్క పుణ్యక్షేత్రాలు. అలా పుణ్యక్షేత్రాలు అనేవి చూస్తే పుణ్యక్షేత్రాల తర్వాత సిలబస్లో ఉన్న అంశం కవులు అంటే మనకి తొలిసారి తెలంగాణ గడ్డ మీద లిఖిత కవిగా ఉన్న గుణాఢ్యుడు అనే వాడి నుండి, తెలంగాణ ఆది కవి పాల్కూరికి సోమనాథుడి నుండి, తెలంగాణ సహజ కవి బమ్మెర పోతన నుండి, ఈరోజు అంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కొనసాగేటప్పుడు ఉన్న కవులు, మధ్యలో తెలుగు జాతి ప్రజలని మరి చైతన్యం చేసిన సి నారాయణ రెడ్డి, దాశరథి కృష్ణమాచార్యులతో సహా మరి తెలంగాణ గడ్డ మీద చైతన్యం తెచ్చిన మరి గోరేటి వెంకన్న, అల్లం నారాయణ, సంగిశెట్టి శ్రీనివాస్, ఇలాంటి వారిని కూడా మనం గొప్పగా కవులుగా మనం చూస్తాం. అలాంటి కవులు తెలంగాణ తల్లి మనకు తెలుసు. ఒక చేతిలో కంకులు, మరొక చేతిలో బతుకమ్మను పట్టుకొని కుంకుమ రంగు చీరన గట్టి, బంగారు జరి అంచుతో ఉన్న కుంకుమ రంగు చీరన గట్టి నిల్చొని అమ్మవారు కిరీటంలో కోహినూరు వజ్రం, నడుముకున్న వడ్డానంలో జాకబ్ డైమండ్ను పెట్టుకొని తెలంగాణ సంస్కృతి మొత్తాన్ని తెలియజేస్తూ నిలబడి ఉండే అమ్మే తెలంగాణ తల్లి. అలా తెలంగాణ తల్లి కూడా తెలంగాణ వారసత్వ సంపద సంస్కృతిలో ఒక అంశంగా మనం చూడాలి. అలాగే వ్యక్తులు, బిరుదులు
అంటే తెలంగాణకి గొప్పగా సేవ చేసిన ఆ వ్యక్తులని ఎలా పిలిచారు అన్నదే మనం చూస్తాం. ఉదాహరణకి తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి, తెలంగాణ శివాజీ సర్దార్, మరి ఆయన సర్వాయి పాపన్న, తెలంగాణ సరిహద్దు గాంధీ జమలాపురం కేశవరావు, తెలంగాణ పోతన వానమామలై వరదాచార్యులు, తెలంగాణ ప్రజాకవి కాళోజీ నారాయణరావు. అంటే ఇలా ఒక్కొక్క వ్యక్తి ఆయన సాధించిన గొప్పతనాన్ని బట్టి తెలంగాణ ప్రాంతంలో ఆయనని పిలిచే పేరుని వ్యక్తులు బిరుదులుగా మనం చూస్తాం. వ్యక్తులు బిరుదులు. అలాగే మరొక చిన్న అంశం ఏమిటంటే మతాలు. మతాలు అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే తెలంగాణ గడ్డ మీద పాలన చేసిన ప్రముఖ రాజవంశాలు ఏ ఏ మతాలని గొప్పగా పోషించినవో ఆ మతాల గురించి మనం ఇక్కడ నేర్చుకుంటాం. అంటే తొలిసారి జైన మతం, ఆ తర్వాత భాగవత మతం, శైవ మతం, వైష్ణవ మతం, ఇస్లాం మతం, క్రైస్తవ మతం. ఈ మతాలు అనేవి తెలంగాణ గడ్డ మీద మరి ఎవరెవరు పోషించారు, ఎలా వచ్చినవో తెలుసుకోవడమే మతాలు. అలాగే జాతులు. జాతులు అంటే తెలంగాణ గడ్డ మీద నివసించే గిరిజనులు. గిరిజనులు అంటే గోండులు, చెంచులు, కోయ జాతి, నాయకపోడులు, వీరితో పాటుగా లంబాడీలు, వీరందరిని కలిపి మనం ఎలా పిలుస్తాము అంటే జాతులు అంటాం. అలా మతాలు, జాతులు. అలాగే పాటలు. పాట ప్రజల్లో చైతన్యం తెచ్చేది. మనం రాయబోయే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాట లేకుండా పేపర్ అనేది ఉండదు. అంటే ఆ పాట రాసింది ఎవరు అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాటే పరుగెత్తించింది ప్రజలనే వారిని ముందుకు నడిపిస్తూ చైతన్యం చేసింది పాట. కాబట్టి పాటలు అనేవి చాలా ప్రధానమైన అంశం. ఎందుకు అంటే పుడితే ఒకటి సస్తే రెండు రాజుగా ఓ రాజుగా అనగానే మరి ఆ పాట మనకి ఎంత గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చిందో చూడండి. అలాగే మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బండి పోతుంది, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. చూసారా? అలాగే పల్లె కన్నీరు పెడుతుందో అంటూ మరొక పాట. మరి చూడా సక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి అంటూ మరొక ఆయన. అంటే ప్రతి పాటకి ఒక గొప్పతనం అనేది ఉంటుంది. ఆ పాటలో ఉన్న మరి అర్థంతో ప్రజలు అనేవారు మైమర్చిపోయి మరి ప్రజా ఉద్యమంలోకి రావాలనే ఉద్దేశంతో మరి పాటలు అనేవి ఏర్పాటు చేశారు. మన యొక్క తెలంగాణ రాష్ట్ర చరిత్ర సంస్కృతి సిలబస్లో మనం రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా పాట అనేది లేకుండా పేపర్ ఉండదు. అలాగే భాషా పదాలు. ఎందుకంటే ఒకే భాషను మాట్లాడుతున్నా కానీ ఆ భాషలో తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక వైవిధ్యత, ప్రత్యేక మాండలికం అనేది ఉంటుంది. ఇక్కడ మరి అనేక భాషా పదాలు ఉర్దూ కావచ్చు, మరాఠీ కావచ్చు, తమిళ కావచ్చు, అలాగే సంస్కృతం కావచ్చు, ఈ అన్ని భాషలతో కలిసి ఉండి తెలంగాణ మాండలికం తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. అలాంటి గుర్తింపు అన్నది చూస్తే ఇక్కడ భాషా పదాలు మనం రాసే ప్రతి ఎగ్జామ్లో కూడా ఒక పదానికి సంబంధించిన అర్థాన్ని అడుగుతూ ఉంటాడు. ఉప్పుడు పిండి అంటే ఏంటి అనొచ్చు. అంటే తెలంగాణ గడ్డ మీద పుట్టి తెలంగాణ గడ్డ మీద జీవిస్తున్న మనకి మన యొక్క తెలంగాణ భాషా పదాలు అన్నవి మనం మర్చిపోవడానికి కారణం ఏమిటి అంటే 2014 దాకా మనమనే వారిని ఆంధ్రప్రదేశ్ అనే ప్రాంతంలో కలిసి ఉండటం వల్ల
ఆ ఆంధ్రప్రదేశ్లో ఉండడం వలన మన యొక్క తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన భాషా పదాలు అన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి ఆంధ్ర భాషా ప్రాంతానికి సంబంధించిన పదాలే రావడం జరిగింది. అలా రావడం వలనే ఈరోజు మరొకసారి మన యొక్క పదాలు మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో మన యొక్క పదాలలో ఉన్న గొప్పతనాన్ని, మన యొక్క మాండలికాన్ని, మన ప్రాంతాల్లో పలికే వివిధ వస్తువుల యొక్క పేర్లని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క అంశాన్ని సిలబస్లో చేర్చడం జరిగింది. అలాగే ప్రసిద్ధ ప్రదేశాలు అంటే మనకంటే ముందు గొప్పగా ఉండి ఈరోజు ఉనికిని కోల్పోయినవి అని అర్థం. అంటే ఆ రోజుల్లో గొప్పగా బోధన్, కాళేశ్వరం, కోటి లింగాల, కొలనుపాక, కీసరి గుట్ట, పర్ణశాల ఇలాంటివన్నీ కూడా గొప్పగా ఉన్నవి. అలాంటి గొప్ప ప్రదేశాలని మనం ప్రసిద్ధ ప్రదేశాలు అంటాం. వాటితో పాటు పత్రికలు అంటే తెలంగాణ ప్రాంతంలో తొలిసారి అంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఆంధ్రప్రదేశ్ అనేది మారక ముందు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న సమయం దాకా మరి మన యొక్క తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రజలని చైతన్యం చేసిన పత్రికలని ఇక్కడ పత్రికలు అంటాం. అంటే తొలిసారి రిసాలా తబ్బి అనే పత్రిక నుండి ఇమ్రోజ్ అనే పత్రిక దాకా మనం మన యొక్క ప్రాంతానికి సంబంధించిన పత్రికలుగా చెప్పుకుంటాం. గోల్కొండ పత్రిక, తెలంగాణ పత్రిక లాంటి పత్రికలన్నిటిని కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే తెలంగాణ ముఖ్యాంశాలు. మరి తెలంగాణ ముఖ్యాంశాలు అంటే ఏంటి అంటే తెలంగాణ ఎప్పుడు ఏర్పడ్డది, అలా ఏర్పడిన ఈ యొక్క తెలంగాణలో మరి ఈ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే గోదావరి నది అనేది తేలివాహ నదిగా పిలువబడ్డది కాబట్టి తెలంగాణ వచ్చింది అన్నది ఒక భావన. మరి వాటితో పాటు ఇంకేమైనా అంశాలు ఉన్నవా? అలాగే తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రి మండలి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నదులు, నదీ తీర పుణ్యక్షేత్రాలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లాలు ఇవన్నిటిని కలిపి తెలంగాణ ముఖ్యాంశాలుగా మనం చెప్పుకుంటాం. అలా తెలంగాణ రాష్ట్ర సంస్కృతి వారసత్వ సంపద అనేది ఒక్కసారి చూస్తే ఆ వారసత్వ సంపదలో ఉన్న సిలబస్ మరొక్కసారి చూద్దాం. పండుగలు, జాతరలు, నాట్యములు, పుణ్యక్షేత్రాలు, కవులు, తెలంగాణ తల్లి, వ్యక్తులు, బిరుదులు, మతాలు, జాతులు, పాటలు, భాషా పదాలు, ప్రసిద్ధ ప్రదేశాలు, పత్రికలు, తెలంగాణ ముఖ్యాంశాలు అన్నవి సిలబస్. కానీ అంతకంటే ముందు మనం తెలంగాణ చరిత్రలో మనం చూసిన అంశాలు ఏమిటంటే శాతవాహనులు, ఈక్ష్వాకులు, విష్ణుకుండియనులు, వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, పద్మనాయకులు, కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీలు. ఇది తెలంగాణ చరిత్రలో ఉన్నది. మరి అలాంటి తెలంగాణ చరిత్రలో ముఖ్యంగా మనం ఒకవేళ కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతుంటే అది కూడా సాధించాలనే ఉద్దేశంతోనే చదివే వారి కోసమే ఇక్కడ ముఖ్యమైన అంశం చెప్తున్నాం. అంటే తెలంగాణ చరిత్ర అనేది ఒకసారి చూస్తే తెలంగాణ చరిత్రలో మనం ముఖ్యంగా బాగా చదవాల్సిన అంశాలు అంటే తెలంగాణ చరిత్ర అనేది మనం రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువగా అడిగే అంశాలు చూస్తే శాతవాహనులు, కాకతీయులు,
కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీలు అనే వారి నుండి మనకి ఇప్పటి వరకు జరిగిన, ఇంతకుముందు అంటే ఇప్పటి నుండి జరగబోయే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా మనం ఎక్కువగా చదవాల్సిన అంశాలు చూస్తే తెలంగాణ చరిత్రలో శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీలు అనే వారి మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. అలా ఎక్కువగా దృష్టి పెడితేనే వీరి నుంచే ఎక్కువ అంశాలు అన్నవి తెలంగాణ చరిత్రలో మనల్ని ఎక్కువగా అడుగుతున్నారు. వెల్, ఇలాంటి సిలబస్ మొత్తాన్ని ఒకసారి చూసిన తర్వాత మనం వీటిని చదివి సాధించగలమనే ఆలోచన మనందరికీ వస్తుంది. ఎందుకంటే ఉన్నది తక్కువ అంశం, తక్కువ సిలబస్, కానీ వచ్చేది ఎక్కువ మార్కులు. అంటే ఇక్కడ మనం చూసే ఈ సిలబస్ మొత్తాన్ని ఒకవేళ మనం ఆఫ్లైన్లో చెబితే సుమారు 50 గంటల వరకు వస్తుంది. కానీ ఆన్లైన్లో చెబితే ఇది 40 గంటల దాకా వస్తుంది. అంటే సుమారు ఒక 100 వీడియోలు మనకి అందించబడతాయి. అంటే ఒకవేళ నీవు మరి ఆన్లైన్ అనేది ఎంచుకుంటే నీకు ఉండే గొప్ప సౌకర్యం ఏమిటి అనేది చూస్తే మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన ఒక్కరమే వినగలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఒక అంశాన్ని 1కి 4 సార్లు మనం చూసి నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదే మనం అనేవారిమి ఈ యొక్క అంశాలని శ్రద్ధగా ఆలకించి కావలసినప్పుడు ఆపుకొని కావలసిన విధంగా నేర్చుకోవటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అలా ఇక్కడ కావలసిన అంశాలన్నిటిని కూడా 40 గంటలలో గొప్పగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని కావలసిన దానికంటే ఎక్కువగా విశ్లేషిస్తూ అన్ని అంశాలని అందించడం జరిగింది. కాబట్టి గొప్పగా మనం సాధించి చదువుకొని ఇంకొకరికి ఆదర్శం అవ్వాలి. మన యొక్క మరి కొటేషన్ అనేది ఏమిటంటే, నేను సాధించి ఇంకొకరికి ఆదర్శం అవుతాను అనే గొప్ప పట్టుదలతో మీరు మీ యొక్క మరి గోల్, కళ అనే దానిని నెరవేర్చుకుంటారని ఆశిస్తూ మీ లక్ష్మయ్య సార్, తెలంగాణ హిస్టరీ ఫ్యాకల్టీ.